యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే ఈయన మీద ఎఫ్ఐఆర్ అయింది 8వ తారీఖు. బట్ ఈయనని 4వ తారీఖు నాడు పిలుస్తారు. 4వ తారీఖు నాడు పిలిచి 4వ తారీఖు నాడు రాత్రి ఇంటికి పంపించారు. ఇంటికి పంపించి 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు అంతా కూడా వీళ్ళ కస్టడీలో పెట్టుకున్నారు. 8వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ చేసి ఆ ఎఫ్ఐఆర్లో సో క్రైమ్ నెంబర్ ఉన్నది. ఆ క్రైమ్ నెంబర్ నేను రిమాండ్ చేశారు. అప్పటికే ఆయన హెల్త్ బాగాలేదు. వాళ్ళ అమ్మను కూడా కలవనీయలేరు. 4 రోజులు ఇల్లీగల్ కస్టడీలో పెట్టుకొని ఈ ఎస్ఐ ఎవరైతే ఉన్నాడో ఆయన పేరు చిలుకలూరుపేటకు సంబంధించిన ఎస్ఐ, చిలుకూరుపేటకు సంబంధించిన ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, సురేష్ రెడ్డి చనిపోయిన పేరు. అయితే ఈయన మీద వెంటనే ఒక దళితుడిని ఇల్లీగల్గా కస్టడీలో పెట్టి చిత్రహింసలు చేసిండని మనం అంటున్నాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఆయన మీద ఎంక్వైరీ చేయాలి. కానీ ఇప్పుడు క్రైమ్ ఎక్కడ నమోదైంది, ఎక్కడైతే చనిపోయిందో అంటే ప్లేస్ ఆఫ్ ది డిసీజ్ డెత్ అయితే అయిందో అది జైల్, హుజూర్ నగర్ జైలు కదా, హుజూరాబాద్ జైలు, హుజూర్ నగర్ జైల్లో. అయితే అక్కడున్న ఒక సిఐ గారు ఎఫ్ఐఆర్ చేసిండు. మెజిస్ట్రియల్ ఎంక్వైరీకి అంటే దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా చేస్తున్నాడు. మనం ఒకటే చెప్తాను, హుజూర్ నగర్ లో చనిపోతే మళ్ళీ ఎందుకు హైదరాబాద్ ఇక్కడ గాంధీకి తీసుకొచ్చారు? అయితే అక్కడ చనిపోలే, అక్కడి నుంచి తెచ్చిర్రు మెరుగైన వైద్యం కోసం గాంధీకి తరలించారు. గాంధీకి తరలిస్తే ఇక్కడ అద్భుతమైన వైద్యం ఉంటుంది కదా, ఇక్కడ ఈ వైద్యానికి దెబ్బకి చచ్చిపోయాడు. అట్లా అయింది. అయితే ఈ విషయాన్నింటినీ కూడా మనం ఏమంటున్నాము, ఎవరైతే కన్సర్న్ ఎస్హెచ్ఓ ఉన్నాడో 4 రోజుల ముందటి నుంచి ఎందుకు పిలిపించిండు, ఏ రైట్ ఉందని నువ్వు పిలిపించినావు, ఏం ఎంక్వైరీ చేస్తావు, 2020కి సంబంధించిన అఫెన్స్లా ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేయడం ఏంది? సరే చేసినావు, చేస్తే వీళ్ళని ఒక్కరోజు పిలిపించినావు, మరి రిమాండ్కి పంపించాలి కదా. హెల్త్ బాగాలేని వ్యక్తిని జ్యుడిషియల్ రిమాండ్ ఏ విధంగా మేజిస్ట్రేట్ అలో చేసింది? అసలు ఆ కన్సర్న్ మేజిస్ట్రేట్ మీద ఎవరైతే ఉన్న ఎస్ఐ సిఐ మీద మొత్తం కూడా ఇక్కడి నుంచి నేను బహిరంగంగా అక్కడ ఉన్న జిల్లా ఎస్పీకి ఒకటే చెప్పదలుచుకుంటున్నా, సీసీటీవీ ఫుటేజ్లు అన్ని రికార్డ్ చేయాలి. అదే రికార్డులన్నీ కూడా సీజ్ చేయాలి. డిఎస్ఆర్ డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ ఉంటుంది, దాన్ని సీజ్ చేయాలి. అక్కడ ఉన్న జీడీ ఎంట్రీని ఏదైతే ఆ బుక్ ఉందో దానికి సంబంధించిన రికార్డ్స్ని సీజ్ చేయాలి. ఎఫ్ఐఆర్ ఇండెక్స్ ఉందా, ఎఫ్ఐఆర్ ఇండెక్స్ మొత్తాన్ని కూడా సీజ్ చేయాలి. సీజ్ చేసి ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ అంటే ఇండిపెండెంట్కి సంబంధించిన ఒక బాడీ ద్వారా ఈ ఎంక్వైరీని అంతా కూడా రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ ద్వారా మానిటర్ చేసి ఎవరైతే ఆ ఎస్ఐ ఉన్నాడో ఆయన మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి.